శిలా ప్రభుపాదకి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మనం ఈరోజు హరే కృష్ణ శ్రీమద్ భాగవతంలో 4వ స్కందము 2వ అధ్యాయం 28వ శ్లోకం చదువుతున్నాం. ముందుగా పదపాఠం. భవవ్రతధరాః ఏ చ తాన్ సమనువ్రతాః పాషండినః తే భవంతు సత్శాస్త్ర పరిపందినః. భవవ్రతధరాయే చ ఏ చ తాన్ సమనువ్రతాః పాషండినస్తే భవంతు సచ్చాస్త్ర పరిపంథినః. భవవ్రతధరాయే చ ఏ చ తాన్ సమనువ్రతాః పాషండినస్తే భవంతు సచ్చాస్త్ర పరిపంథినః. భవవ్రతధరాయే చ ఏ చ తాన్ సమనువ్రతాః పాషండినస్తే భవంతు సచ్చాస్త్ర పరిపంథినః. పాషండినస్తే భవంతు సచ్చాస్త్ర పరిపంథినః. భవవ్రతధరాయే చ ఏ చ తాన్ సమనువ్రతాః పాషండినస్తే భవంతు సచ్చాస్త్ర పరిపంథినః. భవవ్రతధరాయే చ ఏ చ తాన్ సమనువ్రతాః పాషండినస్తే భవంతు సచ్చాస్త్ర పరిపంథినః. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారండి? హరే కృష్ణ ప్రభుజీ. భవవ్రతధరాయే చ ఏ చ తాన్ సమనువ్రతాః పాషండినస్తే భవంతు సచ్చాస్త్ర పరిపండినః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భవవ్రతధరాయే చ భవవ్రతధరాయే చ ఏ చ తాన్ సమనువ్రతాః పాషండినస్తే భవంతు సచ్చాస్త్ర పరిపంథినః. హరే కృష్ణ. ప్రతిపదార్థములు. భవవ్రతధరాః శివుని సంతృప్తి పరిచడి వ్రతమును పట్టినవారు. ఏ ఎవ్వరు చ
మరియు ఏ ఎవ్వరు చ మరియు తాన్ అట్టి నియమములను సమనువ్రతాః అనుసరించువారు పాషండినః నాస్తికులు తే వారు భవంతు అగుదురుగాక సత్శాస్త్ర పరిపందినః సత్శాస్త్ర నిర్దేశము నుండి వైదొలగిన వారు. భాష్యము మరియు అనువాదము చెప్పిన శిలాప్రభుపాదులు వారు. శిలాప్రభుపాదులకు జయము జయము. భాష్యం. శివుని సంతృప్తి పరిచడి వ్రతమును చేపట్టినవాడు లేదా అట్టి నియమములను అనుసరించువాడు నిక్కముగా పాషండి అయి సచ్శాస్త్ర నిర్దేశము నుండి వైదొలగునుగాక. భాష్యం. శివభక్తులు శివుని గుణములను అనుకరించుటకు కొన్ని మార్లు గోచరించుచుండెను. ఉదాహరణకు శివుడు విషపానము చేసెను కనుక శివానుయాయులు అతని అనుకరించుటకు యత్నించురు. గంజా వంటి మత్తు పదార్థములు తీసుకుందురు. అట్టి వాటిని అనుసరించువాడు నాస్తికుడై వేద నియమములకు విరుద్ధముగా నగునని ఇచ్చట శాపమొసగబడినది. అట్టి శివభక్తులు సచ్శాస్త్ర పరిపందినః అని పిలువబడుదురు, అనగా శాస్త్రసారమునకు విరుద్ధములని భావము. ఈ విషయము పద్మపురాణమునందును ధృవపరచబడినది. ఒక ప్రత్యేక ప్రయోజనార్థమై బుద్ధుడు శూన్యవాదమును ప్రచారము కావించినట్లుగా ప్రత్యేక ప్రయోజనార్థమై నిరాకారవాదమును అనగా మాయావాద తత్వమును ప్రచారము చేయుటకు శివుడు దేవదేవునిచే ఆజ్ఞాపింపబడినాడు. వేదసారములకు విరుద్ధమగు తత్వ సిద్ధాంతమును ప్రచారము చేయవలసిన అవసరము కొన్ని మార్లు కలుగుచుండును. కలియుగమునందు బ్రాహ్మణి రూపమున తాను మాయావాదమును ప్రచారము చేతునని శివుడు పార్వతీదేవితో ఇట్లు పలికినట్టు శివపురాణమున చెప్పబడినది. కనుకనే సాధారణముగా శివభక్తులు మాయావాద అనుయాయులై ఉందురు. మాయావాదం అసత్శాస్త్రం అని శివుడే స్వయముగా పలికినాడు. ఇచ్చట వివరింపబడినట్లు అసత్శాస్త్రమనగా మాయావాద నిరాకారతత్వమని భావము, అనగా భగవానునితో ఏకమగుట. శివుని అర్చించువారులు ఆ మాయావాద అసత్శాస్త్రమును అనుకరించువారులు కాగలరని భృగుమని శాపమిచ్చెను. ఇంతియేగాక శివభక్తులలో కొందరు పిశాచ జీవనము గడుపుచుందురు. శ్రీమద్భాగవతము మరియు నారద పంచరాత్రము వంటి ప్రామాణిక గ్రంథములు సత్శాస్త్రములుగా పరిగణింపబడును. అసత్శాస్త్రములు వాటికి విరుద్ధమైనటివి. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతల శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము శ్రీమద్భాగవతం 4వ స్కందంలోని 2వ అధ్యాయం పేరు దక్షుడు పరమశివుని శపించుట. దీంట్లో 28వ శ్లోకం చదువుతాం. మనం చూస్తున్నాం ఈ యొక్క 28వ అధ్యాయం ఏ విధంగా గడిచిందనేది. ఎప్పుడైతే ఈ దక్షుడు యజ్ఞమును ఆరంభించి యజ్ఞ సభకు వస్తాడో ఆ సమయంలో ఈ అందరూ లేచి నిలబడి అతనికి గౌరవిస్తారు. శివుడు మాత్రము అతను చూడనట్టుగా అలా ఉండి గౌరవంగా ఏమీ చూపకపోతే దక్షుని అహంకారం బాగా దెబ్బతిని దక్షునికి శివునిపై కోపం వస్తుంది. శివునితో అతనికి అంతకుముందు సంబంధాలను కూడా అంత మంచి ఉద్దేశం లేదు శివునిపై. తన కుమార్తె అయిన సతీదేవిని శివునికి ఇచ్చి పరిణయం చేశారు. ఆ సమయం నుంచి కూడా అతనికి ఇష్టం లేదు. ఆ విధంగా ఈర్ష్యాభావాలు పెరిగి అహంభావంతో శివునిపై కోపం తీసుకుని శివుని దూషించి అనరాని మాటలన్నీ అని అతనికి శాపం ఇచ్చారన్నమాట. అప్పుడు అది నందీశ్వరుడు చూసి అది తట్టుకోలేక నందీశ్వరుడు ఎవరి శిష్యుడు? శివుని యొక్క శిష్యుడు. అది అతను సహించలేక అతను తిరిగి మళ్ళీ శాపం ఇస్తారు. అప్పుడు దాంట్లో ఉన్నట్టు భృగు మహర్షి బ్రాహ్మణ దండం అని చెప్పేసి బ్రాహ్మణ దండానికి తిరుగులేదని చెప్తూ ఆయన ఈ యొక్క శాపం కూడా ఇస్తారు. ఈరోజు ఈ శాపం
ఎవరిచ్చినట్టు? భృగు మహర్షి ఇచ్చినటువంటిది. ఏమనిచ్చారు? శివుని సంతృప్తి పరిచడి వ్రతమును చేపట్టినవాడు లేదా అట్టి నియమములను అనుసరించువాడు నిక్కముగా పాషండి అయి సచ్శాస్త్ర నిర్దేశము నుండి వైదొలుగునుగాక. ఇక్కడ సచ్శాస్త్ర శాస్త్రం అన్నారు. దాని నుండి వైదొలుగును అంటే ఏంటి? అసశాస్త్రీయం అని చెప్పేసి, అంటే శాస్త్రీయ పరంగా లేనట్టి, శాస్త్రపరంగా లేని విధి నియమాలను అనుసరిస్తూ ఉంటారు, వీళ్ళందరూ పాషండులు అని చెప్పేసి భృగు మహర్షి శపిస్తారు. జనరల్గా మనం చూస్తుంటాం, శివభక్తులు ఎక్కువగా శివుని అనుకరిస్తుంటారు. అంటే శివుడే మా విషాన్ని పానం చేశాడు కదా, మేము కూడా గంజాయి తాగుతాము, లేకపోతే మేము కూడా ఈ టాక్సికెంట్స్ ఉంటాయి కదా, ఈ మత్తు పదార్థాలు స్వీకరిస్తాము, మేము భగవంతుని యొక్క అనుయాయులం అని చెప్పేసి చెప్పుకోవడానికి వారు కూడా ఒళ్ళంతా బూడిద పూసుకుని, లేకపోతే ఒక్కోసారి దిగంబరంగాను, లేకపోతే అర్ధనగ్నంగాను, లేకపోతే జటలయ్యి వేసుకుని శ్మశానాలు తిరుగుతూ, అడవుల్లో తిరుగుతూ, ఈ యొక్క గంజాయి తాగుతూ, మత్తు పదార్థాలతో ఎప్పుడు కూడా పైశాచిక కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఉంటారు వాళ్ళందరూ కూడా. ఈ విధంగా తీసుకుంటారు. ఇటువంటి చేసుకునే వారు అందరూ కూడా నాస్తికులై ఉంటారని చెప్పేసి ఈ శాపం ద్వారా మనకు తెలుస్తుంది. వేద నియమములకు విరుద్ధంగా నగునబట్టి ఈ శాపం అసగబడినది. అంటే వేద నియమాలకు విరుద్ధంగా ఉంటారు వీళ్ళందరూ అని చెప్పేసి చెప్పబడింది. అట్టి శివభక్తులు సచ్శాస్త్ర పరిపందినిహ అని పిలువబడరు. అంటే వారిని శాస్త్ర విరుద్ధంగా నడిచేవారు అని చెప్పేసి చెప్పబడింది. ఈ విషయం అక్కడ పద్మపురాణమునందును దొరకబడింది. ఈ ప్రత్యేక ప్రయోజనార్థమై బుద్ధుడు శూన్యవాదమును ప్రచారము కావించినట్లుగా ప్రత్యేక ప్రయోజనార్థం నిరాకారవాదమును మాయావాద తత్వమును ప్రచారం చేయడం శివుడు దేవదేవునికి ఆజ్ఞాపించాడు. మనకి ఈ విషయం విష్ణు పురాణమందు పద్మపురాణమందు కూడా చెప్పబడింది. ఏంటి? అసత్శాస్త్రాన్ని ప్రచారం చేయటానికి వస్తారని చెప్పేసి. ఇక మనకి జనరల్గా శివపురాణంలో ఇప్పుడు కూడా పార్వతీదేవి శివుని అడుగుతుంటుంది, ఏంటి? ఆధ్యాత్మిక విషయాల మీద, ఆధ్యాత్మిక అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా శివుని అడుగుతుంటారు. శివుడు సమాధానం చెప్తుంటారు. చూద్దాం ఏ విధంగా, ఎందుకు అసత్శాస్త్రం ఎందుకు ప్రబలింది, అది ఆ విధంగా దాన్ని కాపాడటానికి ఏ విధంగా వచ్చారు అని చెప్పేసి మనం చూద్దాం. అది ఈ పార్వతీదేవి ఇలాగ అడుగుతుంటే శివుడు ఈ విధంగా చెబుతున్నారన్నమాట. మాయావాదం అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి శివుడు ఈ విధంగా చెప్పారు, మాయావాదం అసత్శాస్త్రం అని చెప్పేసి చెబుతూ ఇది పద్మపురాణంలో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఉత్తరాఖండలో పద్మపురాణం ఉత్తరాఖండలో 25.7లో ఉంది. అసత్శాస్త్రం అంటే ఏంటి? అది తాత్కాలికమైనది. అంటే మనకి ఎప్పుడైతే కొన్ని తాత్కాలికమైన రూల్స్ పెడుతుంటారు, అంటే ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టం టెంపరీగా ఆపి ఇంకో కొద్దిగా తాత్కాలికమైన చట్టం వస్తుంటుంది. ఆ విధంగా ఈ యొక్క సత్శాస్త్రం అంటే ఏంటి? మనకి సత్శాస్త్రం ఎప్పుడు ఏం చెప్పాలి? మన కృష్ణ భగవానుడు భగవంతుడనియు, కృష్ణ భగవాని యొక్క భక్తియుక్త సేవ మన యొక్క పరధర్మం అని చెప్పేసి చెబుతున్నటువంటి శాస్త్రాలు ఉంటాయి. అది కాకుండా టెంపరీగా తాత్కాలికంగా పక్కదారి పట్టించినట్టుగా కనిపిస్తుంటుంది. ఇటువంటి శాస్త్రాన్ని అసత్శాస్త్రం అంటారు. అంటే తాత్కాలికమైనవి, అంటే ఆ సందర్భాన్ని బట్టి, ఆ దేశాన్ని బట్టి, ఆ యొక్క కాలాన్ని బట్టి మనకి ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క విషయాలు మనకు చెప్పబడుతుంటాయి. ఆ విధంగా ఎందుకు చెప్పబడతాయని చెప్పేసి మనం చూద్దాం. అంటే తాత్కాలికం అంటే అది పర్మనెంట్ కాదు, అది టోటల్గా అది మనకు పరధర్మానికి దారి తీయదు, మార్గం కాదని చెప్పేసి చెప్తూ ఈ విధంగా అన్నారు. అంటే పరధర్మం అంటే సనాతన ధర్మం, సనాతన ధర్మానికి ఇది కొద్దిగా విరుద్ధంగా కనిపిస్తున్నట్టుంటుంది. అది ఎందుకంటే ఆ సందర్భంలో ఆ విధంగా అవసరం ఉంది కాబట్టి చేయబడుతుందని చెప్పి చెప్పారన్నమాట. అంటే శాస్త్రం అంటే జనరల్గా ఏంటి? మనకి పూర్తి నాలెడ్జ్ని ఇవ్వాలి. మన శాస్త్రం గురించి మనకి ఏం చెప్పబడింది? 15.15లో మనకి ఏం చెప్తున్నారు?
వేదాల గురించి భగవంతుడు ఏ విధంగా సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైస సర్వైరహమేవ వేద్యో వేదాంత కృతి వేద విదేవ చాహం. అంటే భగవంతుడు ఏం చెప్తారు, నేను సర్వజీవుల హృదయములలో నెలకొని ఉన్నట్టి వాడను, నా నుండియే స్మృతి జ్ఞానము మరుపు కలుగుతుండును, నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను, నిజమునకు నేనే వేదాంతకర్తను, వేదములను ఎరిగిన వాడను అని చెప్పేసి అన్నారు. అంటే ఈ విధంగా భగవానుడు సర్వవ్యాపకుడునే కాకుండా ప్రతి ఒక్కరి హృదయంలోనూ అంతర్యామిగా నిలిచి ఉండను కనుక అతడే వివిధ సకామ కర్మ ఫలితాలను ప్రసాదించును. శ్రీకృష్ణ భగవాను నిరాకార బ్రహ్మముగా పరమాత్మగా మాత్రమే కాకుండా వేదావతార రూపంలోనూ పూజనీయుడు. జనులు తమ జీవితంలో ధర్మబద్ధంగా మరియు భక్తికి అనుగుణంగా మలుచుకుని భగవద్ధామమునకు తిరిగి చేరుకున్నట్లుగా వేదములు వారికి తగినట్లుగా నిర్దేశించును. అట్టి వేదములు దేవాది దేవుడు శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణ జ్ఞానం అని చూడండి. వేదములు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా మార్గం చూపించాలి, భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవకు ప్రేమగా భక్తి చేసే విధంగా మనల్ని చూపించాలి, దారి మార్గం చూపించాలి. కానీ మనకి ఏం జరిగింది ఇక్కడ, ఇంతకుముందు పూర్వకాలంలో వేదాలు చెప్పబడి వేదాల్లో మనకి జంతు బలి ఇచ్చేవారు. జంతు బలి ఇచ్చినప్పుడు జంతువు ఎందుకు ఇచ్చేవారు జంతు బలిని? ఈయన మంత్రోచ్చారణ శుభ్రంగా ఉందా, కరెక్ట్గా ఉందా లేదా, ఆ మంత్రానికి ఫలితాలు చక్కగా వస్తున్నాయా లేదా చెక్ చేయడానికి అని చెప్పేసి మంత్రోచ్చారణ కానీ ఇది బలి ఇచ్చి ఆ యొక్క జీవిని, పశువుని బలి ఇచ్చి మళ్ళీ మంత్రం మళ్ళీ వేరే మంత్రంతో ఆ జీవిని మళ్ళీ బతికించేవారు. అంటే మంచి శరీరంతో మళ్ళీ ఆ జీవి బయటకు వచ్చేది. ఈ విధంగా పురోహితుల యొక్క మంత్రోచ్చారణ పరీక్షించడానికి ఆ మంత్రాలు బలిచ్చేవారు. కానీ అదే అదనుగా చేసుకుని అప్పుడున్నటువంటి తమోగుణ ప్రవృత్తి కలవారు ఏం చేశారంటే, మీ వేదాల్లోనే చెప్పబడింది కాబట్టి పశువుని బలి ఇచ్చి పశువుని తినచ్చు అని చెప్పేయడం. అంటే కేవలం వేదాల్ని దీనికి మాత్రమే వాడుకున్నారు. వేదాల్లో చెప్పబడింది బలి ఇవ్వటం కాబట్టి మన పశువుని చంపి తినచ్చు అంటే వాళ్ళేంటి, కేవలం పశువుని చంపి తినటం వరకే తీసుకుని విపరీతమైన పశు సంహారం జరిగేది. దాన్ని నుండి రక్షించడానికి మనకి ఎవరు వచ్చారు? బుద్ధ భగవానుడు వచ్చారు. మనకి దశావతార స్తోత్రంలో మనకి బుద్ధ భగవానుడి గురించి ఈ విధంగా చెప్పబడింది. ఏం చెప్పబడింది? నిందసి యజ్ఞ విదేరహ శృతిజాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవధృత బుద్ధ శరీర జయ జగదీశ హరే అని చెప్పబడింది. అంటే దాని అర్థం ఏమని చెప్పారు చూద్దాం. బుద్ధ రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. దయార్ద్ర హృదయుడవై ఓ బుద్ధ, నీవు వైదిక నియమాల పేరుతో యజ్ఞాలలో జరుగు పశుబలిని నిరసించావు. అప్పుడు పశుబలి బాగా విపరీతంగా జరిగిపోతుండేది. ఆ పశుబలిని మనం ఆపడానికి భగవానుడు దయార్ద్ర హృదయుడై కరుణాహృదయుడై ఈ పశువులందరినీ, జీవులందరినీ రక్షించడానికి ఆయన బుద్ధ భగవాన్ అవతారంలో వచ్చారు. అప్పుడు వచ్చి ఏం చేశారు చూద్దాం. ఇప్పుడంతే బాగా ప్రబలిపోయింది ఈ పశుఘాతం. ఆ పశుఘాతాన్ని రక్షించడానికి ఆయన ఏం చెప్పారనేది మనం గ్రహిద్దాం. ఈ బుద్ధ ఫిలాసఫీ కూడా మించుమించు మనకి మాయావాదం అంటారు. దీన్ని శూన్యవాదం అంటాం. అంటే ఇది శాశ్వతం కాదు, తాత్కాలికంగా ప్రవేశపెట్టినటువంటి వాదం. ఎవరి చేత? బుద్ధ భగవాన్. ఎందుకు? ఈ పశుఘాతాన్ని తప్పించడం కోసం, రక్షించడానికి కోసం. ఏం చెప్పారంటే, ఈ ఒక వేదాల గురించి పట్టించుకోకుండా, వేదాల్లో చెప్పబడింది అంటే ప్రస్తుతం అప్పుడు చెప్పేటప్పుడు వీళ్ళ వినే విధంగా లేరు కాబట్టి ఈ విధంగా చెప్పండి, వేదాల గురించి పట్టించుకోకండి, పశువుని మనం చంపకూడదు అని చెప్పేసి, పాపం వస్తుందని చెప్పేసి ఆయన అహింసని అరికట్టాలని చెప్పేసి, పశుఘాతం చేద్దని చెప్పేసి వేదాలు చెప్పింది మనం నమ్మక్కలేదు, పట్టించుకోకలేదని చెప్పేసి వేదాలకు విరుద్ధంగా ఒక వాదన తీసుకొచ్చారు. ఆ వాదన కేవలం దేనికోసం? ఈ పశువు బలిని తప్పించడానికి. ఆ విధంగా దీన్ని అశాస్త్రం అన్నారంటే తాత్కాలికంగా ఉపయోగపడింది అంతే. కానీ మనకి ముఖ్య ఉద్దేశం ఏంటి? భగవంతుడి యొక్క వేద విజ్ఞానం అంటే భగవంతుడి యొక్క సేవ కోసం, భగవంతుడి యొక్క ప్రేమ భక్తి పెంపొందించే విధంగా మెరుగుపరచాలి. కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకుని పశుబలికి ఎక్కువ అయిపోవడం వల్ల దాన్ని రక్షించడానికి భగవంతుడి యొక్క అసత్ శాస్త్రాన్ని అక్కడ మొదలుపెట్టాల్సి వచ్చింది.
ఆ విధంగా మొత్తానికి ఏదైతేనేమి బుద్ధ భగవానుడు అప్పుడు ఉన్నటువంటి ఈ పశు బలి బాగా కిరాతకంగా ఉండే వారి యొక్క మనసును మార్చి వారిని అహింస అంటే ఆ, హింస మాని అహింస విధంగా వచ్చే విధంగా ఆయన అందరినీ కూడా మార్చగలిగారు. ఆ విధంగా బుద్ధ భగవాన్ అంత పవర్ఫుల్గా అందరినీ మార్చగలిగారు. కాకపోతే అది ఇంకా కూడా అసత్శాస్త్రమే, అది ఇంకా శాస్త్రానికి విరుద్ధంగానే ఉన్నది. ఏం చేయాలంటే వేదాలను నిరాకరిస్తున్నారు. కాబట్టి అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? శంకరాచార్యుడు ఎవరు? శివుని యొక్క అవతారం శివుడే శంకరాచార్య ఒక బ్రాహ్మణుడిగా వచ్చి ఈ యొక్క అసత్శాస్త్రాన్ని నేను కూడా ప్రచారం చేస్తానని చెప్పేసి ఏంటి శంకరాచార్యులు అసత్శాస్త్రాన్ని ప్రచారం చేసినటువంటిది? ఆయన మాయావాదం. మాయావాదం అంటే ఏంటి? నిరాకారవాదం. అంటే భగవంతుడికి ఒక ఆకారం లేదు, ఒక గుణం లేదు అంటూ చెబుతూ నువ్వు భగవంతుడివే, నేను భగవంతుడే, మనమందరం కూడా భగవంతుడు అవుతామని చెప్పేసి మనమందరం కూడా దేవాది దేవుడు అని చెప్పేసి ప్రచారం చేస్తే ఇది ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క వాదం కూడా బాగా బలీయంగా ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల్లోకి బాగా వచ్చింది. ఇదంతా కూడా ఇటువంటి వాదం అంటే ప్రత్యేకించి తాత్కాలికంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మెరుగుపరచడానికి స్టెప్ బై స్టెప్ మెరుగుపరచడానికి ఈ వాదాలన్నీ వచ్చాయి. బుద్ధుడు వచ్చి ఆ విధంగా చెప్పారు. ఆ బుద్ధ అంటే వేదాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. తర్వాత ఒక స్టెప్ ముందరకు వచ్చి వేదాలను పూర్తిగా మానక్కలేదు కాబట్టి వేదాలకైనా కొద్దిగా అర్థం వేరే విధంగా చెప్పారు. అంటే నిరాకారవాదం తీసుకొచ్చి చెప్పారన్నమాట. ఇది కూడా అసత్శాస్త్రమే అని చెప్పి చెప్పబడింది. ఈ విధంగా ఈ శంకర అనుయాయులు శంకరాచార్యుల యొక్క ఈ యొక్క అనుయాయులందరూ కూడా కేవలం ఈ యొక్క విషయాన్ని పట్టుకుని అందరూ కూడా సమానమే, అంటే శివుణ్ణి, కృష్ణుణ్ణి, విష్ణు భగవాన్ని అందరూ కూడా సమానంగా చూస్తూ వాళ్ళు అసత్శాస్త్రీయంగా పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఏమైనా శంకరాచార్యులు కూడా మనకి గోవిందుని భజించమని చెప్పేసి చెప్పారు. నువ్వు ఈ జీవితం చాలా చిన్నది, ఈ జీవితం కాలంలో నువ్వు నేర్చుకోగలిగింది ఏమీ లేదు. ప్రత్యేకించి ఆయన చెప్పింది ఏంటంటే ఒక ముసలి వయసులో ఉన్నట్టు వ్యక్తి వ్యాకరణం చదువుతూ సంస్కృతం నేర్చుకోవడానికి ట్రై చేస్తే ఇదంతా ఎందుకు చేయడం? గోవిందుని భజించు, నీకు గోవిందుని భజించడం అది ఒకటే మార్గం అని చెప్పేసి చెప్తారు. భజ గోవిందం అంటూ. ఈ విధంగా ఈ అసత్శాస్త్రీయం అప్పుడప్పుడు అవసరం వచ్చి భగవంతుడే దాన్ని ప్రబలేటట్టుగా చేశారు. ఏ విధంగా? బుద్ధ రూపంలో వచ్చి, లేకపోతే శివుడు శంకరాచార్యులుగా వచ్చి చేశారంట అసత్యం. ఇప్పుడు ప్రస్తుత శ్లోకంలో అనగా శాస్త్రములకు విరుద్ధములని భావము. ఈ విషయం పద్మపురాణమునందును ద్రోపబడింది. ఈ ఒక ప్రత్యేక ప్రయోజనార్థమై బుద్ధుడు శూన్యవాదమును ప్రచారం కావించినట్టుగా ప్రత్యేక ప్రయోజనార్థమై నిరాకారవాదమును తత్వమును శివుడు కూడా చేసినాడు. వేదసారములకు విరుద్ధమగు తత్వ సిద్ధాంతము ప్రచారం చేయవలసిన అవసరం కొన్ని మార్లు కలుగుతున్నది. ఇప్పుడు మనం చర్చించుకున్నట్టుగా ఎందుకు వచ్చింది? పశుఘాతాన్ని ఆపడానికి, నెక్స్ట్ మళ్ళీ వేదాల మీద పూర్తి అవగాహన నమ్మకం ఏర్పరచడానికి శంకరాచార్యులు ఈ విధంగా చేశారు. తర్వాత కాలంలో రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వచ్చి మనకి ద్వైత సిద్ధాంతం, అలాగే మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? అచింత్య చింత భేదాభేద ఆయన ఆ విధానాన్ని మనకి చెప్పారన్నమాట. అంటే ఇక్కడ పరమాత్మ ఆత్మ రెండు విధాలమైన ఆత్మలు ఉన్నాయని చెప్పేసి విధానం అది మన మధ్వాచార్యులు లేదా రామానుజాచార్యులు చెప్పినటువంటి తత్వం అనమాట. ఈ విధంగా కనుకునే సాధారణంగా శివభక్తులు మాయావాద అనుయాయులు ఎందురు మాయావాదం అసత్శాస్త్రం అని చెప్పేసి శివుడే స్వయంగా పలికినాడు. ఇచ్చట వివరింపబడినట్లుగా అసత్శాస్త్రం అనగా మాయావాద నిరాకారతత్వాన్ని భగవానితో ఏకమొకటి అని చెప్పేసి చెప్పబడింది. ఈ మాయావాద అసత్శాస్త్రము అనుకరించి వారు కాగలరని భృగుమని ఈ విధంగా శాపం ఇచ్చారు. ఎవరు? భృగు మహర్షి. చూద్దాం అసలు శాస్త్రం అంటే ఏంటి, శాస్త్ర ప్రకారం మనం ఏం గ్రహించాలనేది ఈ యొక్క 15.15లో చూసాం మనం. అదేవిధంగా చూద్దాం. మనకి సా వై పుంసాం పరోధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మ సుప్రసదీదతి. అంటే అదోక్షజైన శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమపూర్వకమైన భక్తితో సేవను కలిగింపచేయునదే మానవుల పరమధర్మమై ఉన్నది. అసలు ధర్మం అంటే ఏంటి
అనేదే మనకి శిలా ప్రభుపాది వారు మనకి ఆక్యుపేషనల్ డ్యూటీస్ అని చెప్పేసి అంటారు. అంటే మన ధర్మం నీ యొక్క ఆ, స్వతసిద్ధంగా ఉన్నటువంటి నీ యొక్క ధర్మం అని చెప్పేసి చెప్తున్నారు ఆయన, నీ గుణం అని చెప్పేసి అంటున్నారు. జనరల్గా చూడండి, రిలీజియన్ అంటే మతం అంటే ఏంటి? ఎవరైనా సరే భగవంతుని మీద ఆ, భక్తియుక్త సేవను నేర్పించగలిగిందే ధర్మం అవుతుంది, లేకపోతే అది అధర్మం అవుతుంది. ఏ రిలీజియన్ అయినా సరే, కొన్ని రిలీజియన్స్ ఉన్నాయి, సంథింగ్ క్రిస్టియానిటీ ఉందంటే యూ షుడ్ నాట్ కిల్, షుడ్ నాట్ కిల్ అని చెప్పేసి అంటే చంపకూడదు అని చెప్పేసి, అంటే ఎవరిని చంపుతాం? జీవుల్ని చంపకూడదు అని చెప్పేసి చెబుతుంది. అంటే ఆ కాలంలో వారు ఎక్కువగా జీవులు చంపేవారు అని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి చంపకూడదని ఒక కమాండ్మెంట్ ఉంది వాళ్ళకి, అంటే వన్ రూల్ ఉంది, ఒక రూల్ ఉంది. ఆ విధంగా ఏ ధర్మమైనా సరే, ఏ మతమైనా సరే, వారు ఈ యొక్క జీవహింసని మాని భగవంతుడి యొక్క ప్రేమయుక్తమైన సేవను పెంపొందించే విధంగా దారి తీస్తుంది, అదే ధర్మం అవుతుంది. ఈ ధర్మం కూడా ఏమవుతుంది? ఎప్పుడు కూడా మన ఈ శరీరం, మన ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందువుగా జన్మించినట్లయితే హిందూ ధర్మాన్ని పాటిస్తుంది, అదే ఈ జీవి క్రిస్టియన్గా ఉన్నట్టయితే క్రిస్టియన్ ధర్మాన్ని పాటిస్తుంది. అదే ఆ ధర్మం కూడా అసత్శాస్త్రమే అవుతుంది. ఏంటంటే తాత్కాలికం, ఆ జీవి ఆ శరీరంలో ఉన్నంత వరకు ఆ మతాన్ని పాటిస్తుంది, ఇంకో శరీరంలోకి అయితే ఇంకొక మతాన్ని పాటిస్తుంది. ఈ విధంగా ఏదేమైనప్పటికీ కూడా, ఏ మతంలో ఉన్నప్పుడు కూడా భగవంతుని మీద భక్తియుక్త సేవ నేర్పించట్లేదు అంటే దాన్ని అది అధర్మం అని చెప్పేసి చెప్పుకోవాలి, అశాస్త్రీయం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక్కడ అధోక్షజుడైన శ్రీకృష్ణ భగవాను ఏడ ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవను చేయనదే పరమధర్మయ్య అన్నది అని చెప్పేసి అన్నారు. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుత సేవ నిర్హేతుకము అవరోధరహితము అయిన. నిర్హేతుకము అంటే ఏంటి? ఏదో నాకు ఈ ఫలితం కలుగుతుంది కాబట్టి నేను ఇది చేస్తున్నాను అనేది అలా ఉండకూడదు. భగవంతుని మీద ప్రేమపూర్వకంగా చేయాలి. చూడండి, తల్లి పిల్లని ఏ విధంగా సాగుతుంది? ప్రేమతో సాగుతుంది, అంతేగాని తన ఏదో ఫలితం ఆశించి చేయదు. ఆ విధంగా భగవంతుని మీద ప్రేమతో చేయాలి. మనం కూడా బాధ్యతాయుతంగా కూడా కాదు, ప్రేమతోనే చేయాలి. ఏదో డ్యూటీ పరంగా చేసి నీకు పూజారి సేవ ఇచ్చాము, రోజు ఉదయం ఒక వారం నువ్వు అలా బాధ్యతాయుతంగా, లేకపోతే ఒక డ్యూటీ పరంగా చేసినా అది అంత అభివృద్ధిలోకి రాదు. జనరల్గా మనం సాధనా సమయంలో మనం అలా చేసినా, మనం ప్రేమ పెంపొందించుకుంటేనే కానీ అది భగవంతుని మీద పూర్తి భక్తియుక్త సేవ కాదన్నమాట. ప్రేమను అంటే మనం ఈ యొక్క మంగళహారతి చేయబోతే భగవంతుని లేపేవాళ్ళు ఎవరు? భగవంతుని లేవలేదు. భగవంతుని లేపి ఆయన సపర్యు చేయాలి. ఆయనగా ఎదురు చూస్తుంటాడు మన కోసం అని చెప్పేసి మనం వెళ్ళి చేయాలి ప్రేమగా. అంతేగాని ఏదో డ్యూటీ ప్రకారంగా వచ్చేసాము, తలుపులు ఓపెన్ చేసాము, అలారం కొట్టేసాము, లేపేసాము, ఇలాగని కాదు. ప్రేమగా చేయాలి. భగవంతుని లేపాలి, లేపిన వెంటనే ఆయనకి ఆకలి వేస్తుంది, ఆయనకి ప్రసాదం పెట్టాలి, బాలభోగా పెట్టాలి అని గ్రహించుకుని మనం లేట్ అయితే భగవంతుడికి ఇబ్బంది కలుగుతుంది అని ఎప్పుడైతే మనం ఇబ్బంది పడతామో, ఎప్పుడైతే మనం కష్టపడతామో అది తపస్సు అంటారు. ఈ తపస్సు అంటే ఏంటి? భగవంతుని యొక్క సేవ కోసం నువ్వు ఎంత కష్టమైనా భరిస్తుంటావు, దాన్ని తపస్సు అంటారు. అలాగా ఇంకా అలాగా నిర్హేతుకము అవరోధరహితమును అయి ఉండాలి. అవరోధరహితం అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఆపు చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఆపు చేయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, మనకి వర్షాలు పడినా, లేకపోతే ఆరోగ్యం బాగోకపోయినా, ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడి యొక్క సేవను ఆపడానికి ఏమాత్రం అంగీకరించకూడదు. భగవంతుడి సేవ ఇప్పుడు కూడా కంటిన్యూ అలా జరుగుతూనే ఉండాలి. ఆ విధంగా అంటే ఏదో కొద్ది సాకుతోటి భగవంతుడి కార్యక్రమాన్ని, భగవంతుడి యొక్క సేవను ఆపకూడదు. ఆ విధంగా మనం ఉండాలి. అలా చేస్తూ వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. దేవదేవుడైన శ్రీకృష్ణకు భక్తియుత సేవను గూర్చుట ద్వారా మనుషుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును, జగము నుండి వైరాగ్యమును పొందుచున్నాడు.
ఎప్పుడైతే ఈ యొక్క భక్తియుత సేవ ద్వారా అతనికి ఏం రావాలి? జ్ఞానము మరియు జగము నుండి వైరాగ్యమును పొందాలి. ఈ భౌతిక ప్రపంచం మీద వైరాగ్య భావం ఏర్పడాలి. చూడండి, ఈ యొక్క భౌతిక ప్రపంచ జీవితం అంతా కూడా దుఃఖ దోషాలు దర్శనం, అంటే దుఃఖాలతో కూడినటువంటిది, దోషాలతో కూడినటువంటిది అని చెప్పేసి దర్శించగలిగినప్పుడు వాటికి నిజమైన వైరాగ్యం ఏర్పడుతుంది. అది కావాలంటే భగవంతుని యొక్క ప్రేమపూర్వకమైన సేవ ద్వారా అది జరుగుతుందని చెప్పేసి అంటారు. ధర్మః స్వనుష్ఠితః పుంసాం విశ్వక్షేణ కథాసు యః నోత్పాదయేద్యదిరతిం శ్రమయేవ హి కేవలం. అంటే తన నిజస్థితిని అనుసరించి మనుషుడు వనరించి విద్యుక్త ధర్మ నిర్వహణము దేవదేవుని కథలయందు అతనికి అనురక్తిని కలిగించనచో అది కేవలము శ్రమ మాత్రమే కాగలదు. చూడండి, ఈ ఒక మనం ఏదైతే సేవలు చేస్తున్నామో, ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో, ఏదో ఒక ధర్మం అనుకుంటున్నామో, అది ఆ చేయటం వల్ల మనకి భగవంతుని కథల శ్రవణ, భగవంతుని యొక్క రూపనామ లీలా కథల యొక్క కథల్ని ఆస్వాదించాలని, వినాలని ఎప్పుడైతే ఆసక్తి పెరుగుతుందో అప్పుడు అది నిజమైన భక్తి చేస్తున్నట్టుగా, నిజమైన ధర్మం అని చెప్పేసి అర్థం. లేకపోతే అది కేవలం ఏమవుతుంది? శ్రమ మాత్రమే కాగలని చెప్పేసి చెబుతున్నారు అన్నమాట. ఈ విధంగా మనకి ఈ యొక్క వేదాలు కానీ, పురాణాలు కానీ, ఉపనిషత్తులు కానీ భగవంతుని యొక్క భక్తియుక్త సేవను అభివృద్ధి పెంపొందించకపోతే అవి అశాస్త్రీయం అని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా మనకి ఈ శంకరానుయాయులు వీళ్ళందరూ కూడా అశాస్త్రాయులు. ఎందుకంటే ఆ సమయంలో ఆ యొక్క శాస్త్రం చెప్పబడింది కానీ అది సంపూర్ణం కాదు, అది తాత్కాలికము అని గ్రహించి ఈ యొక్క ఎవరైతే ఈ భగవంతుడి యొక్క సేవలో ఉంటారో వారు మాత్రమే శాస్త్రీయంగా ఉన్నారని చెప్పేసి చెబుతున్నారు. అలాగే ఈరోజు శ్లోకానికి మళ్ళీ చూద్దాము. భగవానుడు కూడా శివుడు ఏం చేశారు? విషపానం చేశారు. విషపానం ఎందుకు చేయాల్సి వచ్చింది? హాలాహలం. ఎప్పుడైతే సముద్ర మంథనం, అంటే ఈ క్షీరసాగర మంథనం జరిగినప్పుడు, అంటే రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి ప్రయోజనార్థమై ఒక సముద్ర మంథనం, అంటే క్షీరసాగరాన్ని మథనం చేసినప్పుడు అక్కడి నుంచి కొన్ని ఉద్భవిస్తాయి. వాటిలో విషం అనేది మొట్టమొదటిగా వచ్చింది. విషం వచ్చింది. ఆ విషాన్ని పానం చేశారు ఎవరు? శివుడు. బట్ శివుడు ఆ సమయంలో ఎందుకు పానం చేశారు ఏంటనేది కూడా మనం చూద్దాం. ఇది మనకి 8వ స్కందము 7వ అధ్యాయంలో 36వ శ్లోకం నుంచి నేను చదువుదాం అనుకుంటున్నాను. శివుడు చెప్తున్నారు ఈ విధంగా: అహోభత భవాన్యేతత్ ప్రజానాం పశ్య వైససం క్షీరోధ మదనోద్భూతాత్ కోటాధుప స్థితం అని చెప్పేసి శివుడు పలికిన భవాని క్షీరసాగర మదనముచే ఉత్పన్నమైనట్టి విషము వలన జీవులందరూ ఎట్లు ప్రమాదంకు గురి అయినారో గాంచు. ఇక్కడ మనకి శివుని యొక్క గుణం కూడా కనిపిస్తుంది, దయార్ద్ర హృదయం. ఈ జీవులందరి మీద దయతో ఆయన ఈ విషాన్ని పానం చేశారు. మరి ఎప్పుడైతే ఇప్పుడు శివాయ అనుయాయులు అనుకునేవారు గంజా తాగుతుంటారు, లేకపోతే మత్తు పదార్థాలు తాగుతారు. వారు ఎందుకోసం తాగుతున్నారు? వాళ్ళు మత్తు పదార్థాలతో తాగి వారు ఏదో పిచ్చిగా ఊగుతుంటారు, అంతే తప్పించి వారు జన సమాజాన్ని రక్షించడం కోసం కాదు. ఇక్కడ శివుడు ఎందుకు విషపానం చేశారు? జీవులందరినీ రక్షించడం కోసం, విష ప్రభావం నుంచి రక్షించడం కోసం. కానీ ఈ విధంగా చెప్పుకున్న అనుయాయులు నిజంగా అనుయాయులను చెప్పుకోవడానికి కుదరదు. వాళ్ళందరూ కూడా విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నట్టు అనమాట. అలాగే శివుడు ఇంకా చెప్తున్నారు ఇలాగా:
జీవ సంఘర్షణలో ఉన్నట్టు జీవులందరకు రక్షణము నొసుగుట నా కర్తవ్యము. తనపై ఆధారపడినట్టు పీడితులను రక్షించుట నిక్కముగా ప్రభు యొక్క బాధ్యత. ఇక్కడ శివుడు ఏం చేశారు? జీవులందరికీ ప్రభువుగా ఆయన బాధ్యతాయుతంగా ఈ విషాన్ని ప్రభావం తగ్గించడానికి ఆయన విషపానం చేశారు. ఆయనకి అందుకునే ఆయనకి నీలకంఠుడు వచ్చింది. విషమంతా ఎక్కడ ఉంటుంది? ఈయన ఎక్కడ ఉంచుకుంటారు? గరళం ఈ యొక్క కంఠంలోనే ఉంచేసుకుంటారు ఆయన. అందుకనే నీలకంఠుడు అని చెప్పేసి నీలంగా మారుతుంది. విశ్వ ప్రభావానికి ఈ యొక్క శరీరం అంతా నీలంగా మారటం వల్ల నీలకంఠుడు అని చెప్పేసి అంటారు. ఈ విధంగా శివుడు ఈ యొక్క జీవుల యొక్క రక్షణార్థమై ఆయన ఆ విషపానాన్ని చేశారు. అంతేగాని ఆయన ఏదో మత్తులో పోవటానికి కాదు, లేకపోతే ఆనందించడానికి, ఆ విధంగా ఆనందించడానికి కాదు. జనసామాన్యం భగవన్మాయచే మోహితులై పరస్పర శత్రుభావమును కలిగి ఉందురు. కానీ భక్తులు క్షణభంగురముకు ప్రాణమును పణమును పెట్టి అయినను వారిని రక్షించకు యత్నింతురు. ఇక్కడ భక్తులకి లేకపోతే సామాన్య జీవులకు ఉన్నటువంటి గుణాలు చెప్తారు. భక్తులు ఎప్పుడు ఎలా ఉంటారు? పరులైన పరజీవులని రక్షించడానికి చూస్తారు. వారి యొక్క కష్ట సుఖాలని వీరు కూడా పంచుకుని రక్షించడానికి చేస్తుంటారు అన్నమాట. అలాగే శత్రుభావం కలిగి ఉండరు. కానీ కలియుగంలో ఎలా ఉంటారు? అందరూ కూడా శత్రుభావంతో ఉంటారు అని చెప్పేసి అంటారు. భక్తులు ఈ యొక్క జీవులు రక్షించడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి చెబుతూ చెప్పారు. ఇక్కడ శివుడు ఇంకా పార్వతీదేవితో మాట్లాడుతున్నారు. ఓ సౌమ్యురాల అంటే శివుడు పార్వతీదేవిని ఈ విధంగా సంబోధిస్తున్నారు. సౌమ్యురాల భవాని పరోపకార కార్యములను చేసినప్పుడు దేవదేవుడు శ్రీహరి మిగుల ప్రసన్నుడగు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? హరే కృష్ణ. ప్రభు చెప్పండి. హరే కృష్ణ. మీట్లోకి వెళ్ళండి. మీకు వినిపిస్తుందా? ఓకే. ఇక్కడ శివుడు ఓ సౌమ్యురాల భవాని పరోపకార కార్యములను చేసినప్పుడు దేవదేవుడు శ్రీహరి మిగుల ప్రసన్నుడగును. అతడు ప్రసన్నుడైనప్పుడు ఇతర జీవులందరితో పాటు నేను కూడా మొదమందెదను. కనుక నా వలన జీవులందరూ సుఖము కలుగునట్లుగా ఈ విషమును పానము చేస్తాను. చూడండి, ఇక్కడ భగవంతుడు శివుని యొక్క భావం అర్థమవుతుంది. అంటే నేను పరోపకారం చేస్తే భగవంతుడు అందరి హృదయాల్లో ఉంటాడు కాబట్టి భగవంతుడు కూడా సంతృప్తి పడతాడు నేను పరోపకారాన్ని చేస్తే. కాబట్టి ఈ ప్రజల్ని రక్షించడానికి ఈ విషపానాన్ని చేస్తాను. కాబట్టి హరి చాలా ప్రసన్నుడవుతాడు. హరి ప్రసన్నుడయ్యాడంటే అందరు జీవులు ఆనందంగా ఉంటారు. అందరు జీవులతో పాటు నేను కూడా ఆనందంగా ఉంటానని చెప్పేసి శివుడు ఈ విధంగా పార్వతీదేవితో చెబుతున్నారు. దీన్ని బట్టి మనకు శివుని యొక్క అంతరార్థం, శివుని యొక్క హృదయం మనం అర్థం చేసుకోవచ్చు. శివుని యొక్క హృదయం ఏంటి? భగవంతుడు దేవదేవుని యొక్క శ్రీకృష్ణుని ప్రసన్నం చేయడం ఆయన యొక్క ఉద్దేశం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. లోకమునకు శుభకరము హితకరమునైన కార్యములు చేయుట అందు అనురక్తుడైన శివుడు పిమ్మట కృపతో సమస్త విషయమును దోసిలిలో పట్టుకుని త్రాగివేశాను. క్షీరసాగరము నుండి ఉత్పన్నమైన కలంకము వంటి ఆ విషము తన ప్రభావముతో శివుని కంఠముపై నీలి మచ్చను కలిగించినది. అయినను అది అతనికి ఆభూషణమైనది. అని చూడండి, ఇటువంటివి భగవంతుడు శుభకార్యం చేశారు కాబట్టి అతనికి ఆయన కూడా అది ఒక గొప్ప అలంకారమైంది. శివునికి కూడా అలంకారంగా, అందుకని దాని మీద నీలకంఠుడని పేరు కూడా ఇవ్వబడింది. జనసామాన్యం యొక్క కష్ట పరంపరను గాంచి మహానుభావులు దాదాపు ఎల్లప్పుడూ స్వచ్ఛందముగా కష్టములు స్వీకరించునని చెప్పబడింది. అది ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నట్టు దేవదేవుని మహోన్నతముకు అర్చనముగా భావించం. చూడని ఈ విధంగా పరోపకారం చేసినట్టయితే భగవంతుడు కూడా ఆనందిస్తాడు. పరులకు చేసినటువంటి సహాయం వల్ల, రక్షణ వల్ల భగవంతుడు కూడా విరాజమాన, అంటే మన హృదయంలో ఉంటాడు కాబట్టి భగవంతుడు అదంతా గ్రహించి దేవదేవుడు కూడా అది కూడా దేవదేవుని అర్చనగా భావించబడిందని అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. పానము చేయనప్పుడు శివుని దోశల నుండి కొద్దిగా జారిపడిన విషము తేళ్లు, పాములు విషపూర్ణములుగా, ఔషధులుగా, ఇతర దందశోకములకు పానము చేసినవి. ఈ విధంగా వేరే విషయాలన్నీ కూడా ఈ పాములు అవి కూడా కింద పడిన చుక్కల్ని అది పానం చేసినని చెప్పేసి ఈ విధంగా శివుని యొక్క అంతరార్థం కూడా మనకు తెలుస్తుంది. భగవంతుడు ఈ విధంగా గొప్ప ఉత్తమ వైష్ణవుడు అని కూడా మనకి అర్థమవుతుంది. అలాగే ఎందుకని బుద్ధ భగవానుడు ఆ విధంగా అశాస్త్రీయమైనటువంటి వాదన లేవనెత్తారు, అలాగే ఈ యొక్క
మాయావాదం ఏ విధంగా వచ్చింది ఈ విధంగా మనం గ్రహించవచ్చు. ఇవి ఆ యొక్క సందర్భాన్ని బట్టి పాటించవలసిందే కానీ ఇప్పుడు ప్రస్తుతం అది పాటించాల్సిన అర్హత లేదు వాటికి అని చెప్పేసి చెబుతున్నారు రసశాస్త్రం కాబట్టి. హరే కృష్ణ. ప్రభు మీరేమైనా చెప్తారా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే. శ్రీమద్ భాగవతం కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.